సజ్జ మధూర్ వడ. సో మధూర్ వడ అనేది బేసిక్గా మనకు ఇక్కడ ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. తమిళనాడు సైడ్ ప్రాంతాల్లో ఏంటంటే అటువైపు ఎక్కువ మధూర్ వడ అనేది చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. సో అది మనము సజ్జతో తయారు చేయబోతున్నాం. ఎలా ఏంటో నేర్చుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. సజ్జ మధూర్ వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, జొన్న రవ 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, తెల్ల నువ్వులు 1/2 కప్పు, నూనె 1/2 కప్పు. సజ్జ మధూర్ వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే గనక జొన్న రవ, సజ్జ పిండి ఈ 2 కూడా వాడుతున్నామండి. సో దాంతో మనము ఈ మధూర్ వడ తయారు చేసుకోబోతున్నాం. సో నార్మల్గా మధూర్ వడ అంటే ప్రాసెస్ ఒకటి ఉంది, అది మనందరికీ తెలుసు, నార్మల్గా చేసుకునేది. ఇది కొంచెం సాత్వికంగా, ఆరోగ్యకరంగా అలా చేసుకుంటున్నాం అనమాట. సో చాలా బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటుంది. దీన్ని మనము డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేయబోతున్నాం. అయితే మనకు బేసిక్గా ఇది ఆరోగ్యానికి అన్ని రకాలుగా అండి. ఎముకని దృఢపరుస్తుంది, గుండె ఆరోగ్యానికి మంచిది, బరువు తగ్గడానికి బేసిక్గా సజ్జ పిండి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సజ్జలు పిండి ఇన్ ద సెన్స్ సజ్జలు ఏదో ఒక రూపంలో, ఈవెన్ జొన్నలు కూడా బరువు తగ్గడానికి ఇవన్నీ సూపర్గా పనిచేస్తాయి. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి అందరికీ అనమాట. సో ఓవరాల్గా హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, తర్వాత ఎముకల్ని పటిష్టంగా చేసుకోవడానికి ఇలా చక్కగా చిరుధాన్యాలు ఎప్పుడూ ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. అయితే ముందుగా ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. సో ఇది ఇన్స్టెంట్గా, అంటే మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అన్నప్పుడు జస్ట్ ఒక 2-3 అవర్స్ ముందుగానే ఈ జొన్న రవ ఏదైతే ఉందో అది నానబెట్టుకోండి. అండ్ మనకు సజ్జపిండి ఆల్రెడీ రెడీగా ఉంటే మనం ఈ వంటని హాయిగా సింపుల్గా చేసేసుకోవచ్చు. అయితే ఫస్ట్ నానబెట్టుకున్నటువంటి జొన్న రవ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఒక 2 స్పూన్లు తీసుకున్నాను, 2 లేదా 3. సో మంచి కరకరలాడుతూ రావడానికి, ఎందుకంటే మధూర్ వడ మీరు తిన్న వెంటనే మీకు ఏం ఫీలింగ్ వస్తుంది చెప్పండి? కరకరలాడుతూ ఉంటుంది, అలా క్రిస్పీగా ఉంటుంది. సో ఆ ఫీల్ రావడానికి మనము జొన్న రవ వేసుకున్నాం అనమాట. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా కాస్త సజ్జపిండి. సో ఇది కూడా రంగు చూసారా అండి? సో ఈ రంగులో ఉంటుంది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా మంచిది, వెరీ వెరీ హెల్దీ. సజ్జలు అనేవి చాలా హెల్దీ అండి. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా సూపర్గా పనిచేస్తాయి. మంచి హై న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, సో మంచి తక్షణ శక్తిని ఇవ్వడానికి బాగా హెల్ప్ చేస్తాయి ఇవన్నీ కూడా. ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా కాస్త ఉప్పు, అలాగే సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అంటే మధ్యలో పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు. ఒకవేళ అంటే పిల్లలకు కూడా ఇటువంటి స్నాక్స్ మనం పిల్లలకి ఎక్కువగా వాళ్ళ కోసమే చేస్తూ ఉంటాం. వాళ్ళకి మధ్యలో అల్లం తగిలినా పచ్చిమిరపకాయలు తగిలినా ఒకవేళ కష్టంగా ఉంటుంది అనుకుంటే కనుక అల్లము తర్వాత ఈ పచ్చిమిర్చి గ్రైండ్ చేసేసుకోండి, ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఆ పేస్ట్ వేసేసుకున్నారంటే మీకు అసలు టేస్ట్ కలుస్తుంది. అండ్ అలాగే మధ్య మధ్యలో వచ్చి అలా తీస్తారు అన్న ఫీలింగ్ కూడా మనకు రాదనమాట. సో వాళ్ళకు కూడా కష్టంగా ఉండదు, మనకు కూడా వాళ్ళని చూసి కష్టంగా ఉండదు. ఓకే. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, అలాగే కరివేపాకు, తర్వాత కొత్తిమీర. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం కాస్త నీళ్లు పోసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాం. మరి ఎక్కువగా కాదండి, మనకి వడ చేయడానికి అణువుగా రావాలి కాబట్టి కొంచెం మనం గట్టిగానే రావాలి. ఇలా వస్తే సరిపోతుంది. కరెక్ట్. సో ఇలా పిండి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇది ఎలా రావాలంటే మనకు అసలు తేమగా ఉండకూడదు చేతిలో, పక్క ప్రాపర్ మనకి ఇలా ఉండలాగా రావాలన్నమాట. అంటే చేతికి ఏది అంటుకోకూడదు. కానీ మనము వేసుకునేటప్పుడు చేతికి కాస్త నూనె రాసుకోవచ్చు, సో దట్ మనం చేతి మీద అద్దుకోవడానికి మనకు సులభంగా ఉండడానికి. సో ఫస్ట్ ఇందులో షాలో ఫ్రై అండి, దానికి సంబంధించి మనము ఒక 1/2 కప్పు లేదంటే 1/4 కప్పు, అంటే మరీ పెద్ద పెనం తీసుకోకండి, సో దట్ చాలా ఎక్కువ నూనె వేయాల్సి వస్తుంది. కొంచెం కాంపాక్ట్గా ఇట్లా తీసుకుంటే మీకు నూనె కూడా కొంచెం కలిసి వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ నువ్వులు ఏవైతే ఉన్నాయో, తెల్ల నువ్వులు, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు చేతికి కాస్త నూనె రాసుకొని వడ
మద్దూర్ వడ సైజ్ మీ అందరికీ తెలుసు కదా. ఈ సైజులో ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం దీని మీద అద్దుకోవాలి. ఇలా అద్దేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ఇదే విధంగా నేను మీకు చూపిస్తాను చూడండి. సో కాస్త నెయ్యి తీసుకుందాం. నేను ముచ్చటగా 3 తయారు చేస్తాను. సో ఇది సజ్జపిండి కాబట్టి మధ్య మధ్యలో కొంచెం ఇలా బ్రేక్ అవుతూ ఉంటుంది. సో దీన్ని చక్కగా మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని లైట్గా ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంకొకటి. మనకు చేతితో ఎంతవరకు మనం దీన్ని ఇలా నీట్గా ప్రెస్ చేయగలమో అంతవరకు చేసుకుంటే సరిపోతుందండి. సో వెరీ వెరీ హెల్దీ స్నాక్ అండి. సో ఇది కూడా మనకు రెడీమేడ్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో నూనె కూడా వేడెక్కింది కాబట్టి ఇలా తయారైన సజ్జ మద్దూర్ వడను చక్కగా ఇలా ఈ ప్యాన్లోకి తీసేసుకుందాం. సో ఇది మనకు షాలో ఫ్రై కాబట్టి పెద్ద నూనె కూడా ఏం అబ్జార్బ్ చేసుకోదు. మీరు చూడండి, కొన్ని నువ్వులు వెళ్ళిపోతాయి, దానికి అంటుకున్న దానికే ఉంటాయి. సో కొన్ని మాత్రం అలా విడిపోతాయి, కంగారేం లేదు. సో ఇది మనకి ఇలా చక్కగా 2 వైపులా కాల్చుకోవాలన్నమాట. ఇంకొంచెం బాగా కాలాలి, సిమ్లో పెట్టి ప్రాపర్గా దాన్ని కాల్చుకోవాలి. మనం చక్కగా చూసారా, ఇలా మనకి సజ్జ పిండి అలాగే జొన్న రవ ఈ రెండింటిని ఉపయోగించి మనం మద్దూరు వడ తయారు చేసాము. స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి. చూసారా, అంటే మనకు నువ్వులు విడిపోయినప్పటికీ దాని మీద నువ్వులు మాత్రం అలాగే ఉన్నాయి. సో దీన్ని చక్కగా తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో మంచి కరకరలాడుతూ ఎలా ఉండాలనుకున్నాను అలాగే వచ్చాయి, సూపర్గా వచ్చాయండి. ఇలా వేడి వేడిగా కరకరలాడే సజ్జ మద్దూర్ వడ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సజ్జ మద్దూర్ వడ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, జొన్న రవ 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, తెల్ల నువ్వులు 1/2 కప్పు, నూనె 1/2 కప్పు. సజ్జ మద్దూర్ వడ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టిన జొన్న రవ, సజ్జ పిండి, సరిపడా ఉప్పు, అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లికాడలు, కరివేపాకు, కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత సరిపడా నీళ్లు పోసి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న పిండిని ఉండలాగా తీసుకుని వడలాగా ఒత్తుకొని 2 వైపులా నువ్వులు అద్దుకొని వేడి నూనెలో వేసి 2 వైపులా షాలో ఫ్రై చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సజ్జ మద్దూర్ వడ రెడీ.